పడుతుంది. దేశాల మధ్య ఈ యుద్ధాలు ఆగకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం పరిశుద్ధ గ్రంథం. బైబిల్ చెప్పిన ప్రవచనంలోని భాగంగానే ఇప్పుడు రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ లాంటి దేశాలు యుద్ధాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయడం బైబిల్ ప్రవచనాల నెరవేర్పును వేగం చేస్తుంది. ఇరాన్ దేశం ఈ విధంగా అణు ఆయుధాలను పెంచుకోవటం, యుద్ధ వాతావరణంలోకి రావటం బైబిల్ ద్వారా దేవుడు రాయించిన విషయమే. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును, మెషకునకును, తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ఈ వచనం చెప్పేది రష్యా మరియు కొన్ని దేశాల గురించి. మొదటి 2 వచనాల్లో మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషు అని ఉంటుంది. రోషు అనగా ఈ కాలంలో రష్యా దేశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంత్య దినాల్లో ఇరాన్ దేశం రష్యాతో చేతులు కలుపుతుంది అన్న ప్రవచనం గుండా లోకం వెళ్తుంది. ఎందుకనగా చిన్న దేశం అయిన ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకుండా ఎలా పోరాడుతుందో